ఈరోజు ఎస్క్యూఎల్ జాయిన్స్లో లాస్ట్ కాన్సెప్ట్ అయిన క్రాస్ జాయిన్ గురించి నేర్చుకుందాం. సో లెట్స్ కన్సిడర్ టేబుల్ ఏ. టేబుల్ ఏలో 4 రికార్డ్స్ ఉన్నాయి. అందులో 1, 2, 3, 4. అండ్ టేబుల్ బిలో 3 రికార్డ్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఏ, బి, సి. సో టేబుల్ ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ వెళ్ళి టేబుల్ బిలో ఉన్న రికార్డ్తో మ్యాప్ అవుతుంది. టేబుల్ ఏ నుంచి 1 వెళ్ళి టేబుల్ బిలో ఉన్న ఏబిసితో మ్యాప్ అవుతుంది. సో అలానే టేబుల్ ఏలో ఉన్న 2 వెళ్ళి టేబుల్ బిలో ఉన్న ఏబిసితో మ్యాప్ అవుతుంది. సేమ్ అలానే ఉన్న మిగిలిన 3, 4 అనే రికార్డ్స్ కూడా వెళ్ళి టేబుల్ బిలో ఉన్న రికార్డ్స్తో మ్యాప్ అవుతాయి. ఇప్పుడు మనకు టేబుల్ ఏ నుంచి 4 రికార్డ్స్ అండ్ టేబుల్ బి నుంచి 3 రికార్డ్స్ కాబట్టి 4 × 3 టోటల్ 12 రికార్డ్స్ రిజల్ట్లో వస్తాయి. నేను నేర్చుకున్న సెల్ఫ్ జాయిన్లో కూడా సేమ్ ఇలానే చెప్పాను. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కామెంట్ చేయి. లెట్స్ ఇంప్లిమెంట్. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై కాలమ్ నేమ్స్. ఏ టేబుల్ నుంచి అయితే జాయిన్ చేస్తున్నామో table_a. నెక్స్ట్ క్రాస్ జాయిన్ విత్ అనదర్ టేబుల్ కాబట్టి table_b. ఇది పర్ఫామ్ చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సో టోటల్ 4 × 3 12 కాంబినేషన్స్ ఉన్నాయి.